డెసిమల్ నంబర్స్. సో డెసిమల్ నంబర్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. సో టర్మినేటింగ్, సో దాంట్లోనే మీనింగ్ ఉంది. సో టర్మినేట్ అవుతుంది అనమాట, అంటే కంటిన్యూ కాదు, రెక్కర్ కాదు, రిపీట్ కాదు. సో డెసిమల్ అనేది కొన్ని డిజిట్స్ తర్వాత టర్మినేట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించవచ్చు. సో ఎగ్జాంపుల్ 1.25, 9.5. సో ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. సో ఇది డెసిమల్ నంబరు అండ్ ఆల్సో టర్మినేట్ అయింది, కాబట్టి టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. సెకండ్ కేటగిరీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్. సో టర్మినేట్ కాని డెసిమల్ నంబర్స్ను నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అంటారన్నమాట. సో మళ్ళీ ఇవి 2 టైప్స్ ఉంటాయి. రిపీటింగ్ ఆర్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ అండ్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్. సో రిపీటింగ్ ఆర్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్స్ చూస్తే 0.333333 అట్లా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. అంటే రికర్ అవుతూనే ఉంది, రిపీట్ అవుతూనే ఉంది. 3 అనే డిజిట్ ఈ డెసిమల్ నెంబర్లో రిపీట్ అవుతూ ఉంది. సో దీన్నే ఎలా చెప్పచ్చు? 0.3 బార్ అని కూడా రాయొచ్చు అనమాట. అంటే 3 అనే డెసిమల్, 3 అనే డిజిట్ సో ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది, టర్మినేట్ కావడం లేదు. అదే ఇంకొక ఎగ్జాంపుల్లో 2.72727272 అంటే ఇక్కడ ఇది కూడా రిపీట్ అవుతుంది. ఏ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 72 అనే డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. 727272 అట్లా. సో ఇవి టర్మినేట్ కావడం లేదు, రిపీట్ అవుతున్నాయి, రెక్కర్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి డెసిమల్ నెంబర్స్ను రిపీటింగ్ ఆర్ రెకరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటారు. సో ఇంకొక సెట్ చూస్తే మనము అదర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ ఏమున్నాయి? నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రెకరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే √5, 2.23606 ... అంటే ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ గమనిస్తే మనకు టర్మినేట్ కావడం లేదు, ఏ డిజిట్స్ రిపీటు కావడం లేదు, టర్మినేటు కావడం లేదు, డిజిట్స్ రిపీటు కావడం లేదు. సో ఇలాంటి డెసిమల్ నెంబర్స్ను నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటారన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఈవెన్ పై కూడా మనకు 3.14 అని రాస్తాం, కానీ 3.14 అనేది యాక్చువల్గా కాదనమాట. సో పై ఈజ్ 3.14159 ... లైక్ దట్. అంటే ఇది కూడా టర్మినేట్ కావడం లేదు. అండ్ రెక్కర్ కూడా ఏ డిజిట్స్ కూడా రికర్ కావడం లేదు, రిపీట్ కావడం లేదు. సో కాబట్టి ఇలాంటి డెసిమల్ నెంబర్స్ను నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అంటారు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు సినాప్సిస్ మాదిరి సో ఒక ఓవర్వ్యూగా ఎలా రాయొచ్చు అంటే టైప్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. సో ఇవి టైప్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్: టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అనమాట. ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ మళ్ళీ 2 టైప్స్ అనమాట. రిపీటింగ్ ఆర్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్, అండ్ సెకండ్ సెట్ ఈస్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్.